ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ వాస్తవంగా అయితే మన ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో ఇక్కడ బై ఎలక్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మనకి ఆల్రెడీ ఈ 10 years బీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పుడు లాస్ట్ 2 years కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఈ కాంగ్రెస్ విషయం అయితే మొత్తం తెలంగాణ మొత్తం తెలుసు. 6 గ్యారెంటీలు ఇచ్చి ఆ 6 గ్యారెంటీల్లో మనకి ఎన్ని గ్యారెంటీలు పూర్తి చేశారు అన్నది. 6 గ్యారెంటీలో మనకి తెలిసింది ఒక గ్యారెంటీ ఏంటంటే ఫ్రీ బస్ అని చెప్పేసి పెట్టేసి ఆ ఫ్రీ బస్సు కాస్త ఆడవాళ్ళని కొట్టుకునేటట్టు చేసింది. అట్ ది సేమ్ టైం రీసెంట్గా మళ్ళీ ఆ మగవాళ్ళకి బస్ ఛార్జీలు పెంచింది. మగవాళ్ళకి బస్ ఛార్జీలు పెంచి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టింది. మిగతా 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు దాని గురించి మాట్లాడే నాదుడు లేడు. సీఎం అయితే ఏ ముఖం పెట్టుకొని మా కాన్స్టిట్యున్సీకి ఓట్లు అడగడానికి వస్తారో అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ ఆల్రెడీ బీఆర్ఎస్ ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించింది మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. చూసుకుంటే ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి నాలా కానీ వాటర్ షార్టేజు, మళ్ళీ ఎక్కడ కూడా రోడ్స్ సరిగా లేవు. సో ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. సో మనము కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని చూస్తున్నాము. మన దేశాన్ని ఎంత అంటే ఒకప్పుడు ఇండియా అంటే అసలు నథింగ్ అనేది ఉండేది. బట్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన ఇండియా టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో మనం ఈసారి నరేంద్ర మోడీ గారికి సపోర్టివ్గా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో బీజేపీకి ఓటేద్దామని ఇక్కడ జూబ్లీస్ ప్రజలందరూ అనుకుంటున్నారండి. అంటే ఒకవేళ ఇక్కడ బీజేపీ కానీ సీటు కైవసం చేసుకుంటే డెవలప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా కంపల్సరీగా? డెఫినెట్గా ఇప్పుడు మీరు ఎక్కడైతే బీజేపీ స్టేట్స్ ఉన్నాయో బీజేపీ స్టేట్లలో చూసుకుంటే డబల్ ఇంజన్ సర్కార్ ఉండడంతో అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఆ రాష్ట్రం అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సౌకర్యాలన్నీ అంటే ఇది ఓన్లీ రిచ్ పీపుల్స్ కాకుండా జనరల్ పబ్లిక్కి ఏదైతే సౌకర్యాలు కావాలో అవన్నీ పూర్తి చేస్తారనమాట బీజేపీ. సో దానికోసమని బీజేపీకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం ఈసారి. కొంతమంది వేరే నాయకులు చూసినట్లయితే బీజేపీ మత రాజకీయాలు చేస్తారని మాట్లాడుతున్నారు. ఇంతమంది ఎంపీలు ఉన్నా కానీ మన తెలంగాణకి ఫండ్స్ రావట్లేవు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఇప్పుడు ఫండ్స్ గురించి రావట్లేదు అని అంటే మాది వచ్చేసి సికింద్రాబాద్ పార్లమెంట్ అండి. మా సికింద్రాబాద్ పార్లమెంట్లో మా ఎంపీ వచ్చేసి గంగాపురం కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్లో చేసిన అభివృద్ధి పనులు మేము లిస్ట్ తీసుకొని వచ్చి చూపిస్తాం కాల్సే.